ముఖ్య అతిథులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. టైం ఎక్కువైపోయింది, ఎక్కువ తీసుకోకుండా 2 minutesలో క్లోజ్ చేసేస్తాను. సార్, మీతో నాకున్న ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ అందరూ కవర్ చేశారు. బట్ అభివృద్ధి అంటే జర్మనీ నుంచి, ఇటలీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూపించి వీడియోస్ తీసి సార్ పంపించాము. అంటే నాట్ ఓన్లీ లోకల్, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మనము ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలిసిపోయింది. ఇందాక యాక్సెప్ట్ చేయనన్నా, ఓటమి ఆయనది కాదు, ఓటమి నాది, ఓటమి మనది. ఆయనది ఓటమి జరగదు. ఆయన బతికున్నంత వరకు కనిపించే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఆయన గెలుపుంది. మనం ఓడిపోయిండొచ్చు కానీ ఆ ఓటమికి బాధ్యత మాత్రం మేము. ఎందుకంటే ఆయన చేయాల్సిన పాటు చేసేసినాడు. ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఇచ్చిన టైం అంతా ఇచ్చేశాడు. బట్ మనం కొన్ని కారణాల వల్ల ఓడిపోయినాము. బట్ దానికి బాధ్యత కార్యకర్తలుగా, లీడర్గా నాది, రాజేష్ అన్నది, రాజశేఖర్ అన్నది, మీది, అందరిది, మనది. కానీ ఆయనది కాదు ఓటమి. ఇది ఇక్కడికి వస్తే మా అమ్మ సార్, మా అమ్మ ఫస్ట్ మీరు 2 times ఇంటికి వచ్చి ఖచ్చితంగా కౌన్సిల్లో పోటీ చేయాలన్నప్పుడు ఇవన్నీ మనకెందుకురా ఈ తలనొప్పులని, ఎక్కడ వచ్చిన సంతా వద్దు, మనకి రాజకీయాలు వద్దంటే, మనకి బేసిక్గా రాజకీయ కుటుంబం కాదు. మేము డాడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, ఆల్మోస్ట్ ఆల్ మా ఇంట్లో ఉన్న 3 కూడా మేము ఎంప్లాయీసే, డాడీతో కలిపి 4. మా అమ్మని సర్లేదు సార్, అంత పెద్ద మనిషి వచ్చి అడిగినారు, ఒకసారి కంటెస్ట్ చేద్దాము, చూద్దాం అన్నాను. కొంతమంది లీడర్స్ లేదు ఏకగ్రీవం అయిపోతుంది అనే ఉద్దేశంలో మేము అయిష్టంగానే ముందుకెళ్ళిపోతే మా అభ్యర్థి వెళ్ళిపోయి ఎక్కడో పారిపోయి దాక్కుంటే మేము కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి. కంటెస్ట్ చేసాము, చాలా టఫ్గా ఫైట్ చేసి శ్రీరామన్న తెలుసు కంప్లీట్గా ఆ వార్డు అంతా టీడీపీ వార్డు, చాలా దగ్గర మార్జిన్తో 80 ఓట్లతో గెలిచాం. ఇప్పుడు మా అమ్మ ఏమంటుందంటే, ఈ కౌన్సిల్ అయిపోతున్న 1 month నుంచి స్టార్ట్ చేసింది నాతో, ఈ కౌన్సిల్ అయిపోతే నేనేం చేయాలా అంటే, నీకు రాజకీయం ఇష్టం లేదు కదమ్మా, మళ్ళీ ఇది మొదలు పెట్టినావు అంటే, ఇష్టం లేదులే కానీ ఈ తర్వాత ఏం చేయాలో చెప్పండి అంటే, ఇండైరెక్ట్గా ఆ అసెంబ్లీలో కూర్చొని డ్రైవర్కి ఫోన్ చేయడం, టైంకి 10 గంటలకు రా కౌన్సిలింగ్ పోలేను, పికప్ డ్రాప్ డ్రైవర్తో. ఇప్పుడు ఏమంటుంది, అమ్మ నువ్వు మళ్ళీ కంటెస్ట్ చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది చూడమ్మా, నేనైతే ఆ కాంట్రిబ్యూట్ చేయనని చెప్తే, టెన్షన్ పడొద్దు, 10 లక్షలు సీట్ వేసుకున్నాలే, ఈసారి నేనే కంటెస్ట్ చేస్తా అంటే. రాజకీయం అంటే అయిష్టంగా ఉన్న మా అమ్మ ఒక్కసారి సార్ దగ్గర వర్క్ చేసిన తర్వాత ఆ మర్యాద అయితేనేమి, కౌన్సిలర్ అంటేనేమి, ఇంతవరకు నన్ను ఎక్కడ మాట్లాడినా నన్ను ఎక్కువగా గుర్తుపడ్డారు. అంటే ఇక్కడ 15-20 years నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను కాబట్టి మౌలాల్ సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొడుకు అనేవాళ్ళు, ఇప్పుడు సగం మంది కౌన్సిలర్ మౌలాక కొడుకు అంటారు. సో నాకు కూడా మా అమ్మకి రుణం తెచ్చుకునేది ఒక 1 of the అవకాశం అనమాట. అంటే ఆమెను అంత పెద్ద కౌన్సిలర్ పొజిషన్లో పెట్టాల్సిన, అంటే నేను ఆ రుణం తీసుకోవాల్సిన టైంలో నేను తీర్చేసుకున్నాను. సో ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూడా. సో ఇక్కడికి వస్తే సార్ గురించి చెప్పాలంటే, ఓటమి అనేది పక్కన పెట్టేస్తే చాలా కష్టపడ్డాం. 2 months ప్రగతిరత్నం తీసుకొని 150 villages తిరిగెళ్తాం. 150 villages కవర్ చేసాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే 150 villagesలో ఒక 2 villagesలోనే అక్కడో ఇక్కడో కొంత నెగిటివ్ చెప్పారు, కానీ 148 villagesలో ఎక్కడ నెగిటివ్ అనేది చెప్పలేదు అనమాట. సో అది మనం అంచనా వేసుకోలేకపోయినామా ఆ నెగిటివిటీని అనేది, లేదంటే ఇది యాజ్ అ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఇది సైబర్ స్కామా, ఈవీఎం స్కామ్ అనేది మనకు తెలియదు. సో అది జరిగింది. సో ఇక్కడ సభ ముఖ్య ఉద్దేశానికి వస్తే, 5 సంవత్సరాల్లోనే నాకు ప్రాణ స్నేహితుడు అయిపోయాడు రాజేష్ అన్న. సో ఎవ్రీడే కాఫీ, ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు రాజేష్ అన్న హైదరాబాద్ నుంచి రాగానే నా భార్య, రాజేష్ అన్న ఎప్పుడు పోతాడు ఇంటికి, ఊరికి ఎప్పుడు పోతాడో అడుగుతుంది. అంటే ఈయనతో ఎక్కువ తిరుగుతున్నారని చెప్పి. సో ఈవినింగ్ కాఫీలు అంటే చాలా వెరీ క్లోజ్ అయిపోయాము. సో అమ్మ కూడా కౌన్సిల్లో ఉంది. సో అందరికీ కలిపి ఒకసారి విందు ఏర్పాటు చేసి ఫేర్వెల్ ఘనంగా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాము. నేనైతే ప్రొడ్యూసర్ కాదు, అమ్మనే ప్రొడ్యూసర్ కంప్లీట్గా, దీని బడ్జెట్ అంతా అమ్మదే. సో ఇంకొక విషయానికి వస్తే, సార్ యొక్క కెపాసిటీ, సార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్యాప్లీ మార్కెట్ యార్డ్ కోసము నేను విజయవాడకి రిపీటెడ్గా తిరిగామని, బాంబే, విజయవాడకి అన్నిటికీ. విజయవాడకి నేను ఎప్పుడు వెళ్ళినా సార్ ఆఫీస్లో కూర్చుంటే లంచ్ టైం అయ్యేసరికి మన హార్టికల్చర్ డైరెక్టర్స్ అది ఈక్వల్ టు IAS ఆఫీసర్ కూడా ప్లేట్ తీసుకొని, సార్ ప్లేట్ తీసుకోండి సార్ అనే ఒక మర్యాద నాకు ఇచ్చారంటే అది బొగ్గర నాగనాథ్ రెడ్డి గురించి. అసలు నేను ముందుకు పోయేంత వరకు వాళ్ళ ఇంట్లో నిలబడేవారు, అంటే మీటింగ్ జరిగేంత వరకు. సో సార్ వాళ్ళ క్యాండిడేట్ అయినా, సార్ వాళ్ళ ఒక డోర్ నుంచి వచ్చినామంటే అదొక సపరేట్ రెస్పెక్ట్గా ఉండేది. సో ఇంత అవకాశాన్ని మా అమ్మ కల్పించినందుకు మా కుటుంబం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఇంకొకటి చిన్న విషయం లాస్ట్లో ముగిస్తాను. మేము రాజకీయాల్లో
వచ్చిందే మీ ద్వారా. మేము రాజకీయం అంటూ చేస్తే మీ కుటుంబంతో చేస్తాం, మీరు ఉన్నంత వరకు మీతోనే తలుస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.